నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ ఓపెనింగ్ విషయానికి వస్తే వీళ్ళ ఓపెనింగ్ పేర్ అయితే అంత సెటిల్డ్గా అయితే లేదు. అందరి ప్లేయర్స్ లాగా వీళ్ళకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్లీ మిచెల్ మార్ష్ని ఓపెన్ చేపిద్దామని వీళ్ళు అనుకున్నారు, కానీ మిచెల్ మార్ష్కి ఇంజూరీ అయ్యి అతడు రోడ్ అవుట్ అయిపోయాడు ఐపీఎల్ సీజన్. కాబట్టి ఒక స్పాట్కి అయితే మాక్రమ్ అయితే కన్ఫర్మ్. ఇంకో స్పాట్కి అయితే లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్తో పాటు హర్షిన్ కుల్కర్ని అని ఒక యంగ్స్టర్ అయితే కొన్ని మ్యాచెస్ అయితే ఓపెన్ చేశాడు. అతనికైతే ఛాన్సెస్ ఇవ్వచ్చని నాకు అనిపిస్తుంది. లేదంటే కెప్టెన్ రిషబ్ పంత్ అయినా ఓపెన్ చేయించే అవకాశాలు లేకపోలేదు. ఇక మాక్రమ్ అయితే ఓపెనింగ్ అయితే ఐపీఎల్లో అయితే చాలా వరకు చేయలేదు. ఇతడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓపెన్ చేశాడు, అలానే ఎస్ఏ T20 లీగ్లో కూడా ఓపెన్ చేశాడు. ఐపీఎల్స్లో అయితే ఇతడు ఓపెన్ చేయలేదు. అయినా ఇతని స్టాట్స్ చూసినట్లయితే 11 మ్యాచ్లలో లాస్ట్ సీజన్ 220 రన్లు కొట్టి అందులో యావరేజ్ 24 మెయింటైన్ చేసి స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 124 మాత్రం మెయింటైన్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 50 మాత్రమే ఉంది. కాబట్టి ఇతడు అంత టూ గుడ్ బ్యాటర్ అయితే కాదు. హర్షిన్ కుల్కర్ని అయితే లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు ఆడాడు. ఆ 2 మ్యాచ్లో 9 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. కాబట్టి అతని నుంచి కూడా మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇనిషియల్లీ ఇతను అయితే ట్రై చేయవచ్చు. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్లీ రిషబ్ పంత్ ఓపెన్ చేయవచ్చు. ఎందుకంటే ఇతడు రిషబ్ పంత్ అండర్-19లో ఓపెన్ చేశాడు. నెంబర్ 9 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఓపెనింగ్ పేరు విషయానికి వస్తే వీళ్ళది సెటిల్డ్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే కేఎల్ రాహుల్ లాంటి స్టైలిస్ట్ మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు గేర్లు చేంజ్ చేసే బ్యాటర్ ఉన్నాడు. అలానే ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడే జేక్ ఫ్రేజర్ ఉన్నాడు. వీళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరి లాస్ట్ ఇయర్ రికార్డ్ చూసినట్లయితే కేఎల్ రాహుల్ 14 మ్యాచ్లు ఆడితే 520 రన్లు కొట్టాడు. అలానే యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 136గా ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 82గా ఉంది. అలానే 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు లాస్ట్ సీజన్లో. వేరేస్ జేక్ ఫ్రేజర్ విషయానికి వస్తే జేక్ ఫ్రేజర్ కేవలం 9 మ్యాచ్లే ఆడాడు. ఆ 9 మ్యాచ్లో ఇతని ఇంపాక్ట్ అయితే గట్టిగా చూపించాడు. అందులో 330 రన్లు కొట్టి అందులో 36 యావరేజ్ మెయింటైన్ చేసి స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 234 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారు. అదైతే స్కై రాకెట్ అని చెప్పొచ్చు. కానీ హైయెస్ట్ స్కోర్ విషయానికి వస్తే 84, అలానే 4 50s కూడా నమోదు చేశాడు లాస్ట్ సీజన్లో. నెంబర్ 8 విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ దగ్గర కూడా అంత మంచి ఓపెనింగ్ పేరు అయితే కనిపించలేదు. కానీ వీళ్ళు డీప్గా ఆలోచించినట్లయితే వీళ్ళు కూడా కొంచెం డేంజర్ అనుకోవచ్చు. వీళ్ళైతే ఏదో ఒక మ్యాచ్ పర్ఫామ్ చేస్తారు, ఆ మ్యాచ్ అయితే డెడ్లీ డేంజరస్గా మారిపోతుంది. వాళ్ళిద్దరు అయితే డెఫినెట్లీ ప్రప్సిమ్రన్ సింగ్ మరియు జోష్ ఇంగ్లీష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళకు బ్యాకప్ ఓపెనర్ కిందకి నిహాల్ వదేరాని అయినా తీసుకోవచ్చు. నిహాల్ వదేరాని తీసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ యాడ్ కూడా అవుతుంది. కానీ అక్కడ ఒక ఆస్ట్రేలియన్ కనెక్షన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ జోష్ ఇంగ్లీష్ వైపుకే మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. అలానే జోష్ ఇంగ్లీష్ కూడా ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి అయితే చాలా మంచిగా చేస్తున్నారు. రీసెంట్గా అయితే T20 క్రికెట్లో అతడు కెప్టెన్ కూడా అయ్యాడు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేసి మరి అతనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు. కాబట్టి రిక్కీ పాయింటింగ్ కూడా ముందుగా అయితే జోష్ ఇంగ్లీష్కే ఓటు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రప్సిమ్రన్కి తోడుగా. జోష్ ఇంగ్లీష్ అయితే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్లో ఆడటం. అలానే ప్రప్సిమ్రన్ సింగ్ లాస్ట్ సీజన్ రికార్డ్ చూసినట్లయితే అతడు 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 334 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 23, స్ట్రైక్ రేట్ చూస్తే 158, హైయెస్ట్ స్కోర్ చూస్తే 71, అలానే ఒక్క 15 నమోదు చేయగలిగాడు. నెంబర్ 7 విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ దగ్గర అయితే ఒక ప్రాపర్ ఓపెనర్ ఉన్నాడు, అతడే రోహిత్ శర్మ. ఇతనికి తోడుగా ఎవరు ఆడతారనేది ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. యాజ్ ఆఫ్ నో అయితే రియాన్ ట్రికల్టన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉతికి ఆరేస్తున్నాడు అతడైతే. అలానే ఆక్షన్లో మాత్రం వీళ్ళు మాత్రము పోటీ పరి మడి విల్ జాక్స్ని కొన్నారు. అతన్ని ఏమైనా ఓపెన్ చేయిస్తారా అనేది కూడా కొన్ని సందేశాలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు అయితే రియాన్ ట్రికల్టన్తో వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకు ఆ లెఫ్ట్ ఆర్మ్ ఓపెనర్ మరియు ఆ లెఫ్ట్ ఆర్మ్ వికెట్ కీపరు సక్సెస్ఫుల్గా కనిపించాడు, అతడే క్వింటన్ డికాక్. అతని రిప్లేస్మెంట్ అని చెప్పుకొని ఇతన్ని అయితే వీళ్ళు గ్రూమ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ యొక్క లాస్ట్ సీజన్ రికార్డ్ చూసినట్లయితే ఇతడు 14 మ్యాచ్లు ఆడితే అందులో 417 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 32గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 150గా ఉంది. హైయెస్ట్ స్కోర్ అయితే 105గా ఉంది. ఒక 50, ఒక 100 కూడా నమోదు చేశాడు లాస్ట్ సీజన్లో. నెంబర్ 6 విషయానికి వస్తే సిఎస్కే అయితే రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవెన్ కాన్వేల్తో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ క్యాంపెయిన్గా మారిపోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్. అతడైతే తన బ్యాటింగ్తో పెద్దగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించదు. కానీ అతడు కేన్ విలియమ్సన్ లాగా, విరాట్ కోహ్లీ లాగా రన్స్ కొడుతూనే ఉంటాడు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాడు. వీళ్ళైతే ఇంకో డౌట్ అయితే రైజ్ అవుతుంది వీళ్ళ టీం నుంచి. అదేమిటంటే డెవెన్ కాన్వేని కంటిన్యూ చేస్తారా ఆర్ రీసెంట్ ఫామ్ చూసిన రసిన్ రవీంద్రాన్ని ఆడిస్తారా అనేది కూడా
కూడా చిన్న డౌట్ అయితే ఉంది. కానీ డెవెన్ కాన్వే అయితే ఆ టీంకు చాలా సర్వ్ చేశాడు, చాలా మ్యాచెస్ గెలిపించాడు. కాబట్టి అతని మీదకే వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. డెవెన్ కాన్వే ఇంజురీ కావడంతో లాస్ట్ సీజన్ రచిన్ రవీంద్రను ఆడించారు. అతడైతే పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇక వీళ్ళ పర్సనల్ స్టాట్స్ చూసినట్లయితే ఈ 2024 ఐపీఎల్లో రుతురాజ్ గైక్వాడ్ 14 మ్యాచ్లు ఆడితే అందులో 583 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 53గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 141గా ఉంది. హైయెస్ట్ స్కోర్ చూస్తే 108గా ఉంది. 4 50లు, 1 సెంచరీ నమోదు చేశాడు. వేరేస్ డెవెన్ కాన్వే అయితే లాస్ట్ సీజన్ ఆడాడు. ఇతడు 2023లో అయితే హిమ్మెన్స్లో ఫామ్లో ఉన్నాడు. ఇతడైతే లిటరల్లీ ఆడిన 16 మ్యాచ్లలో 672 రన్లు కొట్టి అందులో 51 యావరేజ్, 139 స్ట్రైక్ రేట్, 92 హైయెస్ట్ స్కోర్ని నమోదు చేశాడు. వీటితో పాటు 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే కేకేఆర్కి అయితే ఒక స్పాట్ అయితే సునీల్ నారాయణ్ కన్ఫర్మ్. ఇంకో స్పాట్ అయితే రెహమానుల్లా గుర్బాజ్ మరియు క్వింటన్ డికాక్ మధ్యలో పోటీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెహమానుల్లా గుర్బాజ్ అయితే ఒకప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు ఈ టీంకు. కానీ క్వింటన్ డికాక్ అనేవాడు ఎక్స్పీరియన్స్డ్ మరియు అతడు కొంచెం ఎక్స్ట్రా స్కిల్ని యాడ్ చేయగలడని చాలా టీమ్స్ నమ్ముతాయి. కాబట్టి అతన్నైనా పుల్అప్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇతన్ని తీసుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే ఒకవేళ సునీల్ నారాయణ్ మరియు క్వింటన్ డికాక్ని ఆడిస్తే లెఫ్ట్ టు లెఫ్ట్ అయిపోతుంది. ఒక టాప్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్ వచ్చాడంటే ఇద్దరిని ఈజీగా లేపేయచ్చు పవర్ ప్లేలోనే. కాబట్టి రెహమానుల్లా గుర్బాజ్ని ఇనీషియల్గా ట్రై చేసి ఇతడు ఫెయిల్ అయిన తర్వాత క్వింటన్ డికాక్ని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరు స్టాట్స్ చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ 15 మ్యాచ్లు ఆడితే 488 రన్లు కొట్టాడు. అలానే 34 యావరేజ్ మెయింటైన్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 180, హైయెస్ట్ స్కోర్ 109, అలానే 350లో 1 సెంచరీ కొట్టాడు. ఇక గుర్బాజ్ విషయానికి వస్తే 3 మ్యాచ్లు ఆడి కేవలం 62 రన్లు కొట్టి 31 యావరేజ్ మెయింటైన్ చేసి 134 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలిగాడు. నెంబర్ 4 విషయానికి వస్తే ఆర్సీబీకి అయితే సెటిల్డ్ ఓపెనింగ్ పేర్ అయితే ఉంది. ఒకరైతే విరాట్ కోహ్లీ, ఇంకోరేమో ఫిల్ సాల్ట్. వీళ్ళిద్దరైతే ఒకరేమో విధ్వంసం చేస్తే బాల్ 1 నుంచి, ఇంకోరేమో బాల్ 1 నుంచి లాస్ట్ బాల్ వరకు ఎలా ఇన్నింగ్స్ పిలిచేయాలనో అతనికి తెలిసినంత బాగా ఈ ఓవర్లోనే ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే డెడ్లీ కనబడుతుంది. మెయిన్లీ ఆర్సీబీ మోటో ఏంటంటే విరాట్ కోహ్లీ అక్కడి నుంచి లాస్ట్ బాల్ వరకు ఆడినట్లయితే అతని చుట్టూ లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, అలానే జాకోబెత్, అలానే టిమ్ డేవిడ్, రజత్ పతిదార్ ఇటువంటి ప్లేయర్లు అతని చుట్టూ తిరిగి ఆర్సీబీ అట్లీస్ట్ ఒక పెద్ద స్కోర్తో ఎండ్ అయ్యేలాగా ప్రతి మ్యాచ్ ఆలోచిస్తారు. ఇంకా వీళ్ళ లాస్ట్ సీజన్ స్టాట్స్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అయితే మెయిన్లీ ఆరెంజ్ క్యాప్ లీడర్. అతడైతే ఆడిన 15 మ్యాచ్లలో ఏకంగా 741 రన్లు కొట్టి 61 యావరేజ్ మెయింటైన్ చేసి 154 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 113 హైయెస్ట్ స్కోర్ని నెలకొల్పాడు. అందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు కొట్టగలిగాడు. వేరే ఫిల్ సాల్ట్ విషయానికి వస్తే అతడు 12 మ్యాచ్లు ఆడి 435 రన్లు కొట్టి అందులో 39 యావరేజ్ మెయింటైన్ చేసి 182 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి 89 హైయెస్ట్ స్కోర్ని నెలకొల్పి 4 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. మెయిన్లీ లాస్ట్ సీజన్ కేకేఆర్ కప్పు కొట్టిందంటే ఫిల్ సాల్ట్ యొక్క ఫ్లయింగ్ షాట్స్ వల్లనే ఆ టీం అనేది సెటిల్డ్ గా కనపడింది. అదే ఫ్లయింగ్ షాట్ ఈసారి ఆర్సీబీ కూడా అందిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ దగ్గర కూడా ఒక సెటిల్డ్ ఓపెనింగ్ పేర్ అయితే ఉంది. అలానే వీళ్ళ బ్యాకప్ కూడా చాలానే కనబడుతున్నాయి. వీళ్ళ ఓపెనింగ్ పేర్ అయితే ప్రాబబుల్లీ యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్ కంటిన్యూస్గా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళ బ్యాకప్కి అయితే నితీష్ రాణా ఉన్నాడు. అలానే సూర్య వైభవంశీ కూడా ఇటువంటి మంచి ప్లేయర్లు వీళ్ళ బ్యాకప్లో ఉన్నారు ఓపెనింగ్ పేర్స్కు. వీళ్ళిద్దరు అయితే డెఫినెట్లీ ఒక రేంజ్ బ్యాటింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్. ఎందుకంటే సంజు శాంసన్ మనం రీసెంట్గా చూసాం ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎటువంటి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అలానే యశస్వి జైస్వాల్ అయితే అతడు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో తనకంటూ ఒక సొంత పేరు సాధిస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి లాస్ట్ సీజన్ రికార్డులు చూసినట్లయితే మెయిన్లీ యశస్వి జైస్వాల్ అయితే 16 మ్యాచ్లు ఆడి 435 రన్లు కొట్టి యావరేజ్ అయితే 31గా, అలానే స్ట్రైక్ రేట్ 155గా, హైయెస్ట్ స్కోర్ 104గా, 150 ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు. వేరే సంజు విషయానికి వస్తే అతడు 16 మ్యాచ్లు ఆడి 531 రన్లు కొట్టి ఏకంగా 48 యావరేజ్ మెయింటైన్ చేశాడు. అలానే 153 స్ట్రైక్ రేటు, 86 హైయెస్ట్ స్కోర్ని నమోదు చేసి
3 హాఫ్ సెంచరీలను నెలకొల్పగలిగాడు. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే గుజరాత్ టైటన్. వీళ్ళ ఓపెనింగ్ పేరు అయితే డెడ్లీ కనబడుతుంది లాస్ట్ సీజన్తో పోల్చుకున్నట్లయితే. లాస్ట్ సీజన్ అయితే వృద్ధిమాన్ సాహా ఒక మ్యాచ్ అయితే గ్యారంటీ ఇవ్వగలుగుతాడు, కానీ ప్రతి మ్యాచ్ అతడు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాడు. కానీ జోస్ బట్లర్ లాంటి దిగ్గజ ప్లేయర్ని తెచ్చుకున్నాడు. అతడు అయితే ప్రతి మ్యాచ్ గ్యారంటీ ఇచ్చే ప్లేయర్. అలానే వీళ్ళ బ్యాకప్ ఓపెనింగ్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. అందులో మెయిన్ ముఖ్యమైన కాంబినేషన్ అయితే సాయి సుదర్శన్ కూడా చాలా హై రేటెడ్. అలానే వీళ్ళకు ఒకవేళ లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కావాలి అని అనుకుంటే సాయి సుదర్శన్ మరియు శుభం గిల్ని ఓపెన్ చేయించి వన్డౌన్లో జోస్ బట్లర్ని ఆడించే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే జోస్ బట్లర్ రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా వాళ్ళ టీంకి వన్డౌన్లో ఆడుతున్నాడు, T20 క్రికెట్కి. కాబట్టి అతడు వన్డౌన్కి అడాప్ట్ అయ్యి ఉంటాడు. కాబట్టి వన్డౌన్లో ఆడిపించి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకు తెలిసినంతవరకు అలా చేయరు. ఓపెనింగ్ స్టార్ట్ ఒక హై లెవెల్లో రావాలని ఐపీఎల్లో ప్రతి టీం కోరుకుంటుంది. కాబట్టి జోస్ బట్లర్ని ఓపెన్ చేయిస్తారు. ఇక లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరు రికార్డ్ చూసినట్లయితే జోస్ బట్లర్ 11 మ్యాచ్లు ఆడితే అందులో 359 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 39, స్ట్రైక్ రేట్ చూస్తే 140, హైయెస్ట్ స్కోర్ చూస్తే 107గా ఉంది. ఇక షాకింగ్ విషయం ఏమిటంటే లాస్ట్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేదు, కానీ 2 సెంచరీలు నమోదు చేశాడు. వేరే శుభం గిల్ విషయానికి వస్తే అతడు ఆడిన 12 మ్యాచ్లలో 426 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 38, స్ట్రైక్ రేట్ చూస్తే 147, హైయెస్ట్ స్కోర్ చూస్తే 104. అలానే 2 50లు, 1 సెంచరీతో అద్భుతంగా ఆడాడు. అతడు మెయిన్లీ కెప్టెన్సీ ప్రెజర్ అనేది లాస్ట్ సీజన్లో చాలా వరకు ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇంత తక్కువ పర్ఫార్మెన్స్లో అయితే వచ్చాయి శుభం గిల్ నుంచి, లేదంటే అతడు స్కై రాకెట్. అతని పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. నెంబర్ 1 విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే ఈ ఐపీఎల్స్లో ఏ టీం దగ్గరే కానీ లేదు వీళ్ళకున్న ఓపెనింగ్ కాంబినేషన్. లిటరల్లీ ఒకవైపు ఏమో ట్రావిస్ హెడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో తనకు నచ్చినట్లు ఉతికారేస్తాడు, ఇంకోడేమో యంగ్ బ్లడ్ అయిన అభిషేక్ శర్మ. అతడైతే బాల్ కనిపించడమే ఆలస్యం, ఏ డైరెక్షన్లో కొడతాడో దానికే తెలియదు, కానీ మ్యాక్సిమం రన్స్ అయితే రాబడుతూనే ఉంటాడు ప్రతి బాల్. వీళ్ళిద్దరు స్టాట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ అయితే 16 మ్యాచ్లు ఆడి 484 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 32, స్ట్రైక్ రేట్ చూస్తే 204, హైయెస్ట్ స్కోర్ చూస్తే 75. అలానే 3 హాఫ్ సెంచరీలను అయితే నమోదు చేసుకోగలిగాడు. వేరే ట్రావిస్ హెడ్ విషయానికి వస్తే అతడు 15 మ్యాచ్లు ఆడాడు, అందులో 567 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 40 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 191 ఉంది. అలానే హైయెస్ట్ స్కోర్ చూస్తే 102గా ఉంది. అలానే 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో ఆ సీజన్ వీళ్ళిద్దరు కలిపి ప్రతి టీంకి ఒక నైట్ మేర్గా మారిపోయారు. మెయిన్లీ ఆర్సీబీకి అయితే లిటరలీ వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, అంత డెడ్లీ డేంజర్గా కనపడ్డారు వీళ్ళిద్దరు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.